హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం 42 బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి. ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది నేను ముందు క్లాస్లోని నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఒకవేళ ఆ వీడియో చూడలేనట్టయితే కనుక ఆ లింక్ మీకు నేను ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. కరెక్ట్గా నెక్కి సెంటర్ పాయింట్ రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పెట్టుకుని చక్కగా ఇలా 4 వైపులా కూడా పిన్స్ పెట్టుకుని అరేంజ్ చేసుకుని స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి. డాట్స్ ఏ రకంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి, అలాగే చేతులకి లోతు ఎలా తీసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫిట్టింగ్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వివరంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఓపిక్గా నేను ఎంత ఓపిక్గా అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను అంతే ఓపిక్గా మీరు చూసారంటే కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఉన్న డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి. హుక్స్లు, ఐ బెల్ట్లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దాం. సరైన వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ఇలా పిన్ చేసేసిన తర్వాత 4 వైపులా స్టిచ్చింగ్ చేసేసి లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత నడుం దగ్గర ఈ బెల్ట్ అనేది జాయింట్ చేసుకుందామండి. లైనింగ్ జాయింట్ చేసుకోవడమే కాబట్టి 4 వైపులా చుట్టూ కూడా కుట్టేసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు లైనింగ్ పీస్ని 2 ఇంచులు వెడల్పుని స్టిచ్చింగ్ కటింగ్ చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ చేసిన అంచులు ఉన్నాయి కదా, ఆ అంచులు ఓపెన్ అంచులు ఈ బ్లౌజ్ నడుం అంచుకు పెట్టి ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా బెల్ట్ మొక్క ఏమైనా మిగిలిపోయి ఉంటే కనుక అది కట్ చేసి ఇలా తీసేసుకోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి లైనింగ్ అంచు అంటే ఒక కుట్టు వచ్చేటట్టుగా మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటట్టు మాత్రం ఎక్కడ లూజ్ లేకుండా చూసుకోండి. కరెక్ట్గా మనకి ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా అవ్వాలి. తర్వాత లోపల వైపుకి ఫోల్డ్ చేసి మన మిషన్ది 5వ నెంబర్ కుట్టుకి మార్చుకోండి. 5వ నెంబర్ కుట్టుకి మార్చుకుని పెద్ద కుట్టు వస్తుంది కదండి, ఆ స్టిచ్తో మనం స్టిచ్చింగ్ చేసామంటే కనుక తర్వాత చేతి కుట్లు వేసేసుకున్న తర్వాత అది మనం ఓపెన్ అనేది చేసేయచ్చు. ఇలా ఈ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది మాత్రం మధ్యలో వేసుకోవాలండి, ఎక్కడ కూడా అంచుకు వేయొద్దండి. మధ్యలో వేసుకుంటే కనుక చేతి కుట్లు వేసుకున్న తర్వాత చక్కగా మనం ఓపెన్ చేసేస్తే ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు మనం నడుము కుట్లు అనేది వేసుకుందాం. కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లోని ఇలా పట్టుకుని చక్కగా ఇలా చూడండి, కింద నడుము అంచు మాత్రం అంచులు కరెక్ట్గా కలిసేటట్టుగా ఇలా పట్టుకోవాలి. ఈ 2 అంచులు కూడా పర్ఫెక్ట్గా ఒకదాని మీద ఒకటికి రావాలి. అలాగే షోల్డర్కి సెంటర్లో ఉండాలి. ఈ మాత్రం మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అన్నది మనకి వెడల్పు ఉంచుకొని ఒక 4 ఇంచుల పొడవుని ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇంచీ టేప్ తీసుకుని 6 ఇంచ్ అన్నది ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకుని కింద నుంచి పైకి 4 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టి 2 మార్కింగ్ని ఇలాగ ఇంచీ టేప్తో ఇలా కలిపేసి ఇక్కడ ఇలా డాట్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇలా లాక్ చేసి స్టిచ్చింగ్ చేసేయండి. ఇదే రకంగా రెండో వైపు షోల్డర్ దగ్గర కూడా మనం అదే స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా షోల్డర్ని సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నడుము అంచులుగా మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది. ఇక్కడ కూడా 6 ఇంచ్ వెడల్పు, అదే రకంగా 4 ఇంచులు పొడవు ఇలా చూసుకుని ఇలా డాట్స్ అనేవి ఇలా కలిపేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇక్కడ మాత్రం స్టార్టింగ్లో ఎప్పుడు కూడా ఏ స్టిచ్ చేసినా లాక్ చేయాలండి. అలాగే ఎండింగ్లోని లాస్ట్లో కూడా మనం ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంతవరకు అయిపోయింది కదా, ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేనైతే ఫ్రంట్ పార్ట్లోని లైనింగ్లో జాయింట్ చేసేసానండి. 4 వైపులా ఇలా పిన్స్ పెట్టేసి లైనింగ్ అనేది జాయింట్ చేస్తాను. జాయింట్ చేసిన తర్వాత చూసారా ఫ్రంట్ పార్ట్లోని ఒకవైపు మనకి అతికొచ్చింది, ఇక్కడ మనకి ముక్క తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లవర్స్ కూడా మనకి డిజైన్ అన్నది ఎలా ఉన్నదో యాంగిల్ చూసుకుని అలాగే మనకి బ్లౌజ్ కటింగ్ చేయగా సైడ్స్ని మనకి ముక్కలు మిగులుతాయి కదా, ఆ పీసులు తీసుకొని చూసారా రైట్ సైడ్ ఇక్కడ చూసారా ఫ్లవర్స్ కూడా సేమ్ అదే రకంగా వెళ్ళేటట్టుగా ఇలా చూసుకోండి. చూసుకొని రైట్ సైడ్ ఎదురెదురుగా పెట్టుకుని ఇలా మనం రివర్స్ చేసుకుంటే కనుక మనకి ఈ ముక్క రాంగ్ సైడ్ అనేది ఇలా ఈ పైకి వస్తామట. ఎంతవరకు అయితే ఉందో క్లాత్ చూసుకొని ఆ అంచుకి పర్ఫెక్ట్గా ఈ అంచు ఉండేటట్టుగా ఇలా పెట్టుకుని, ఎక్కువగా ఉందండి పీస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి చూసారా ఇక్కడ ఇలా ఉంది కదా, ఇలా ఉండి మనకి రఫ్ కానీ ఎంతైతే సరిపోద్దో చూసుకొని కింద అంచు కరెక్ట్గా కింద ఎంత కావాలో చూసుకొని రఫ్గా ఇలా కట్ చేసి తీసేసుకుంటే మీకు చూపించడానికి కూడా వీలుగా ఉంటుంది. మిగతా బ్లౌజ్ పీస్ అంతా పక్కన పెట్టేద్దాం. ఇది ఇప్పుడు చూడండి ఇలా మనం ఇంత ముక్క కావాలని తీసుకున్నాం కదా, ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఇలా కరెక్ట్గా అంటే మనకి బ్లౌజ్ రాంగ్ సైడ్ పైకి ఇలా ఉండేటట్టుగా ఈ ముక్క ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే తక్కువగా ఉందో ఆ అంచు వరకు పెట్టుకుని ఇలా ఒక పాదం ఖర్చు పెడాలని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా ఓపెన్ చేస్తే చక్కగా రైట్ సైడ్ ఎదురెదురుగా వచ్చేస్తాయి. ఆ తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఒకవైపే మనకి ముక్క తక్కువైందండి, రెండో వైపు సరిపోయింది. ఇప్పుడు ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పి లైనింగ్ అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసి మిగతాది ఎక్స్ట్రాగా ఉంది కదా మనకి ఎక్కువగా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసి ఇలాగా తీసేసుకోవడమే. చూసారు కదా ఈ రకంగా
ఇలా కటింగ్ చేసేసి తీసేసుకోండి. చూసారండి ముక్క ఎంత అందంగా మనకి తెలియకుండా అసలు యాంగిల్ కూడా ఎక్కడ కూడా ఫ్లవర్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా మనం జాయింట్లు చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ వైపు ఇలా ఈ రెండో వైపు రైట్ సైడ్ అనేది ఇలా ఎదురెదురుగా పెట్టుకుని చక్కగా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి. అంటే రైట్ సైడ్లు అనేవి రెండు కూడా లోపల వైపుకు ఉండాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని లైనింగ్ అనేది బయటకు కనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ డాటు అలాగే హుక్స్ వైపు ఉన్న డాటు మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. మూడవ డాట్ అనేది మనం అంచనాగా చక్కగా మనకి ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను తర్వాత. ఇప్పుడు మాత్రం మెయిన్ డాట్కి మార్కింగ్ చేద్దాం. హుక్స్ల దగ్గర నుంచి ఇలా కింద భాగం వైపు ఫస్ట్ 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇలా ఇది 42 సైజ్ అండి. మనం కటింగ్ చేసిన బ్లౌజ్ కూడా 42 సైజ్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచీలకి మార్కింగ్ పెట్టండి. చెస్ట్ తక్కువగా ఉన్నది అని అనుకున్న వాళ్ళు 2.5కి పెట్టుకున్నా సరిపోదు. ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 2.5కి పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. నేనైతే మాత్రం చివరి నుంచి 3, ఆ తర్వాత 3 ఇంచులకి నేను మార్కింగ్ పెట్టాను. ఈ 2 అంచుల్ని కూడా ఇలాగ కరెక్ట్గా కట్ చేసి మార్కింగ్ చేసి ఉంచుకోండి. తర్వాత కింద నుంచి పైకి ఒక 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేయండి. 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోండి. ఇలా ఒక కట్ కూడా పెట్టిన తర్వాత ఈ రకంగా కట్ పెట్టండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. కింద మెయిన్ డాట్స్ రెండు కూడా ఇలా 2 కట్స్ని ఇలా కలిపారు అంటే కనుక ఆటోమేటిక్గా 2 కలిపి ఇలా పట్టుకుంటే ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది. కింద నుంచి కరెక్ట్గా 2.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుని ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు కట్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఇలా క్రాస్గా ఇలా కలిపేయండి. కలిపేసి ఇక్కడ కరెక్ట్గా లాక్ చేసుకోవాలి. 2 సార్లు లాక్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఒక 2 సార్లు అనేది లాక్ చేశారంటే కనుక మనకి కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది అనమాట. తర్వాత ఈ సైడ్ కట్ని కరెక్ట్గా సెంటర్లో ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసి 2 అంచులు కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఫోల్డ్ వస్తుంది. ఫోల్డ్ లోపల నుంచి 2.5 ఇంచులు పొడవు పెట్టుకుని ఇక్కడ ఒక 1/4 ఇంచు మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోవాలి. ఇది హుక్కుల వైపు పాదం ఖర్చు వెడల్పుని మనం ఈ మార్జిన్ అనేది ఇలా తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి సన్నంగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు 2 డాట్స్ స్టిచ్ అయిన తర్వాత సెంటర్లోనే ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. చూసారు కదా ఇలా ఈ చెస్ట్ పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్కి చూసారు కదా క్రాస్గా ఇక్కడ నుంచి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫోల్డ్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫోల్డ్ని ఇలా పట్టుకుని తీసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా వంకరగా ఫోల్డ్ చేసినా సరే అది వీలు కాదండి. ఆటోమేటిక్గానే మనకి ఎక్కడ వరకు అయితే కరెక్ట్గా ఫోల్డింగ్ ఉందో అలాగే ఫోల్డ్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి చంక భాగం దగ్గర నుంచి లోపల వైపుకి ఒక 3.5 ఇంచీలు అన్నది మనం మార్కింగ్ చేసుకుని ఒక పాదం ఖర్చు వెడల్పు తీసుకుని అక్కడి నుంచి ఈ 3.5 ఇంచులకి ఇంచీ టేప్తోని ఈ రకంగా కలిపేసుకోండి. ఇప్పుడు పాదం ఖర్చుతోని ఇలా లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకుని సన్నగా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇలాగ లాక్ చేసేయండి. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇదే రకంగా రెండో వైపు కూడా మనం స్టిచ్చింగ్ చేసేద్దాం. సేమ్ ఇదే డాట్స్ మార్కింగ్తోని ఇలాగే ఇప్పుడు చూపించినట్టుగా రెండో వైపు కూడా నేను స్టిచ్చింగ్ చేసేస్తానండి. చేసిన తర్వాత షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. చూడండి 2 డాట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా తీసుకుని రైట్ సైడ్ షేప్ బెల్ట్ని ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి. కొద్దిగా వెడల్పుగా ఎక్కువగా ఉన్నది హుక్ల వైపు ఉంటుంది కాబట్టి ఎదురెదురుగా ఇలా పెట్టుకుని లైనింగ్ పీస్లు అనేవి ఇలా పెట్టుకోండి. ఒక్కొక్క పీసే వచ్చిందండి. తర్వాత ఏంటంటే ఇలా మనం అంచుని కరెక్ట్గా మనకి ఇలా ఫోల్డ్ చేసుకుని అంచు వైపు ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ ఏమైనా తక్కువ ఉంటే కనుక లైనింగ్ ఒక్క ముక్క ఉన్నా సరే సరిపోద్ది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని లోపల వైపుకి లైనింగ్ని ఇలా మడిచేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఏ బ్లౌజ్ కన్నా సరే ఈ షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవడం మాత్రం ఇదే పద్ధతి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుని మనకి లైనింగ్ వైపుని లైనింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేస్తే మనకి ఒరిజినల్ పీస్ లైనింగ్ కాబట్టి కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోవడమే. ఇదే రకంగా షేప్ బెల్ట్ని రెండవది కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. షేప్ బెల్ట్లు 2 కూడా స్టిచ్ అయిన తర్వాత చూసారు కదా 2 ఒక దాని మీద ఒకటి ఇలా పెడితే 2 ఒకే సైజులోకి ఉండాలి. ఈ షేప్ అన్నా సరే కింద అంచు అన్నా సరే ఏదన్నా సరే ఒకే రకంగా ఉంటేనే మనకి 2 వైపులా కరెక్ట్గా వస్తుంది. ఎక్కడైనా సరే ఎక్కువ తక్కువలు ఉంటే కనుక ట్రిమ్ చేసి కట్ చేసి తీసేసుకోండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఇలాగా ఎదురెదురుగా పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో 2 కూడా తీసుకుని ఇలా ఎదురెదురుగా ఇలా పెట్టిన తర్వాత పెడితే తెలుస్తుంది ఏది ఎటువైపు వస్తుంది ఏంటనేది. ఇప్పుడు ఇలా తీసుకుని షేప్ బెల్ట్ కనీసం ఒక 1/4 ఇంచ్ అన్నా సరే ఎక్కువ తీసుకుని పెట్టుకుని ఇలా డాట్ని ఇలా సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని మనకి షేప్ బెల్ట్ అంచు బ్లౌజ్ అంచు పర్ఫెక్ట్గా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూసారు కదండి మనం
కొలిచి షేప్ బెల్ట్లు తీసుకున్న వెడల్పు కట్ట పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది. తర్వాత పైనుంచి బాడీ మీదకి వస్తుందండి. ఇది ఒకటి టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నారు అంటే కనుక నీట్గా ఫినిషింగ్గా కనిపిస్తుంది అనమాట. ఈ రకంగా షేప్ బెల్ట్ని రెడీ చేసేసుకోవాలి. ఇది కూడా చూడండి, ఒక పావు ఇంచ్ అన్నది ముందుకు పెట్టండి షేప్ బెల్ట్ని. దాని తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని అన్నది స్టిచ్చింగ్ చేయడం అన్నది మర్చిపోకండి. రెండు కూడా ఒకే రకంగా మార్జిన్ అన్నది తీసుకోవాలి. అలాంటప్పుడే హుక్స్లు హై బెల్ట్ల దగ్గర మీకు ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్ లెంత్ అనేది వస్తుంది అనమాట. ఒక షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడేమో ఎక్కువ మార్జిన్, ఒకటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తక్కువ తీసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. అలాంటివి రాకుండా ఉండాలనుకుంటే కనుక మార్జిన్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా తీసుకోండి. షేప్ బెల్ట్ ఏమైనా ఎక్కువగా ఉంటే కనుక అది కట్ చేసి తీసేయండి. ఇలా ఎదురెదురుగా పెడితే కనుక పర్ఫెక్ట్గా రావాలన్నమాట. అన్నీ కూడా కుట్లు కానీ అంచులు కానీ పర్ఫెక్ట్గా మనకి ఒకే లెంత్లో ఉండాలి. హుక్కులకేమో మనం ఇలా లైనింగ్ పీస్ తీసుకోండి. లైనింగ్ పీస్ ఫోల్డింగ్లో ఉండగా 1 ఇంచ్ వెడల్పుని తీసుకున్నాము. అదే ఐ బెల్ట్కి మొత్తం అంతా కలిపి 3 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా తీసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టి ఓపెన్గా ఉన్న అంచులను ఒక పావు ఇంచ్ పైకి పెట్టి ఇలా 2 అంచుల్ని కలుపుతూ ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయాలి. తర్వాత ఒక అరించ్ ఉందనగా మిగతా క్లాత్ని కట్ చేసి తీసేసి ఈ అరించ్ని ఇలా షేప్ బెల్ట్తో పాటు లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా లోపల వైపుకి ఇలా మడిచి ఫోల్డింగ్ అంచు అంటే ఒక స్టిచ్ చేస్తారు అంటే కనుక చాలా సింపుల్గా మీకు పని అనేది అయిపోద్ది. ఇలా ఈ రకంగా ఇలా మళ్ళీ ఇటువైపుకి మార్చి కరెక్ట్గా ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేస్తే కనుక హుక్స్ బెల్ట్ అన్నది పైనుంచి కింద వరకు ఒకే రకంగా వస్తుంది. దీని తర్వాత చూసారు కదా, ఇలాగ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేయండి. హుక్స్ బెల్ట్ చూసారు కదా, చక్కగా ఒకటే లెవెల్లో మనకి రెడీ అయింది. ఇప్పుడు ఐ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మనకి డబల్ ఫోల్డ్ మీద తీసుకుంటే ఇలా 3 ఇంచుల వెడల్పుని తీసుకున్నాం కదండి. ఇలా డబల్ ఫోల్డ్ మీద తీసుకున్నప్పుడు ఈ ఓపెన్గా ఉన్న అంచుల మీదకి ఇలా రైట్ సైడ్ ఇది కనుక ఒకవేళ మనకి వీలు కాకపోతే కనుక కరెక్ట్గా మనకి కుదరకపోతే కనుక చక్కగా ఈ 2 అంచుల్ని కూడా ఇలా కలిపి స్టిచ్ చేస్తే ఇంకా కదలకుండా ఉంటుంది అనమాట. చూసారా, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి పై వైపుకి ఒక అరేంజ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసి చూస్తున్నారు కదా, ఇది రైట్ సైడ్ వైపు పెట్టి స్టిచ్ చేస్తాం. ఇలాగ అంచులు 2 కూడా ఇలా కలిపి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇది ఇలా ఓపెన్ చేసి ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ రిబ్బన్కి ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన స్టిచ్చింగ్ మీద ఈ కుట్టు మీదకి కరెక్ట్గా ఇలా పెట్టి చక్కగా చూసారు కదండి, ఇలా కుట్టు మీదకి ఇలా పెట్టి ఫస్ట్ అడ్డుగా స్టిచ్చింగ్ చేయాలి. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మాత్రం చక్కగా ఫినిషింగ్గా ముందు అరేంజ్ చేసుకుంటే తర్వాత స్టిచ్చింగ్ అన్నది చాలా ఈజీగా అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా కుట్టు మీదకి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మెడ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఇలా అడ్డుగా కూడా కుట్టి తర్వాత ఈ చివర అంచును కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత మెడకన్నా ఏమైనా ఎక్కువ ముక్క మిగిలితే కనుక ఈ బెల్ట్ ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్ 2 ఒకదాని మీద ఒకటి పెట్టి చూస్తే 2 కూడా సమానంగా ఉండాలన్నమాట. అప్పుడే మీరు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్కి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ని ఇలా ఎదురెదురుగా పెట్టుకుని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ అన్నది మనకి మెడ వైపు పెట్టుకుని హ్యాండ్స్ వైపు ఏమో ఒక 1 ఇంచ్ పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక మెడలు మనకి జారిపోకుండా ఉంటాయి. ఎవరికైతే షోల్డర్ ఫాలింగ్ ఉంటుందో వాళ్ళకి ఈ ట్రిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసి 2 కుట్లు అనేది వేసేసుకోండి. అదే రకంగా రెండో వైపు షోల్డర్ దగ్గర కూడా ఫస్ట్ మనకి మెడవైపు అంచులు పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మెడవైపు 3/4 ఇంచు, అదే హ్యాండ్స్ జాయింట్ వైపు 1 ఇంచు, ఇటువైపు ఏమో 1 ఇంచు, ఇటువైపు ఏమో 3/4 ఇంచు. అంటే ఇంత మొత్తం అంతా కలిపి ఒక 1/4 ఇంచ్ అన్నది డిఫరెంట్ వస్తుంది అంతే. అంతకన్నా ఎక్కువ డౌన్ చేసుకోవద్దండి. రెండిట్లకి కూడా డిఫరెంట్ అన్నది 1/4 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఇటువైపు ఏమో 1 ఇంచు, ఇటువైపు 3/4 ఇంచు, ఒక 1/4 ఇంచు డిఫరెంట్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే మనకి భుజాలు జారకుండా నొక్కి పెట్టి ఉంటుంది అనమాట. పెద్ద సైజుల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇలా షోల్డర్ స్టిచ్చింగ్ చేస్తే భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు అయిన తర్వాత ఇప్పుడు మనం మెడ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. మెడ ముక్కల్ని క్రాస్ ముక్కలు కటింగ్ చేసుకుని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కని ఇలా పెట్టి ఇక్కడ రైట్ సైడ్ వైపు చూడండి, ఇవన్నీ నేను ముక్కలు అతికించేసి ఉంచుకున్నానండి. ఇక్కడ నుంచి ఇలా మనం ఒక 1 ఇంచ్ అన్నది లోపల వైపుకి తిప్పి పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా స్టిచ్చింగ్ చేయండి. ఎప్పుడూ కూడా మనకి మెడ అంచు అలాగే
మనకి మెడ ముక్క అంచు పర్ఫెక్ట్గా ఒకదాని మీద ఒకటి అంచులు కలిసేటట్టు పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మెడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఒకవేళ తిరగకపోతే కనుక మెడ ముక్కని కొద్దిగా స్ట్రెచబుల్ చేస్తే సరిపోద్ది, అంటే కొద్దిగా సాగదీస్తే సరిపోద్ది. అంతే తప్ప మరీ ఎక్కువగా గట్టిగా పట్టి లాగొద్దండి. స్మూత్గానే స్టిచ్చింగ్ చేయండి. రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం ఒకవేళ మీకు తిరగకపోతే కనుక కొద్దిగా లాగి పెడితే చక్కగా తిరుగుతుంది అనమాట. ఈ రకంగా మెడ స్టిచ్చింగ్ అన్నది చేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక అరించ్ అన్నది ఎక్కువగా ఉండేటట్టుగా కటింగ్ చేసి ఆ మిగతా అరించ్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేయండి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికి వచ్చి ఇలా వచ్చిన తర్వాత ఖర్చు అన్నది పావించి తీసాం కదా, పాదం ఖర్చు, ఆ పాదం ఖర్చుల మీదకి ఇలా ఈ అంచుని ఇలా ఫోల్డింగ్ అన్నది చేయాలి. కరెక్ట్గా వెనక వైపు ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చు మీదకి మాత్రమే ఫోల్డ్ చేయాలి. అంతే తప్ప ఖర్చును కూడా ఫోల్డ్ చేసేస్తే కనుక మళ్ళీ రైట్ సైడ్ వైపు బ్లౌజ్ ఒరిజినల్ పీస్ మీదకి మీకు కుట్టు అనేది వచ్చేస్తుంది. అలా రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇలా ఇటువైపు ఎప్పుడైతే స్టార్టింగ్లో మీరు పాదం ఖర్చు వెడల్పు అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తే అంతే పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ రెండో కుట్టు కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ అంచుని లోపల వైపుకి తిప్పి మనం చేతికుట్లు వేసేసుకున్నాము అంటే కనుక నెక్ అనేది ఫినిష్ అయిపోద్ది. బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చేతికుట్లు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మెడ అంచుని మాత్రం ఇలా నీట్గా ఖర్చులు చూసుకోవాలి. ఖర్చులకి అంచుకి ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఖర్చు ఎంతైతే వెడల్పు ఉందో అంతవరకే ఈ మిగతా అంచు అనేది ఫోల్డింగ్ చేసి లోపల వైపుకి మెడ అంచుకి చివరి వైపున స్టిచ్చింగ్ అనేది ఇది చేసుకుంటూ రావాలి ఈ రెండో కుట్టు అనేది. అంతే తప్ప బ్లౌజ్ వైపు కాదండి, మెడ ముక్క వైపు మనం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము. ఇలా మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకి నెక్ రెడీ అయిపోయినట్టే. ఈ రకంగా మొత్తం నెక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఎలా మనం జాయింట్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. మనకి హ్యాండ్స్లో కూడా మనకి అతుకులు వచ్చాయి కాబట్టి అది కూడా స్టిచ్చింగ్ చూద్దాం. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మనకి మెడ అనేది వచ్చిందో. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్ తీసుకోండి. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మనకి జాయింట్లు అనేది వచ్చింది కదా, అది జాయింట్ని క్లియర్ చేసుకుందాం. ఇక్కడ రెండు హ్యాండ్స్కి కూడా ఒక వైపున మాత్రమే మనకి అతుకులనే వచ్చేయండి, రెండు ముక్కలు కదా ఇవి. ఇది చూడండి ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ మనం ఇలా సపరేట్ చేసేద్దాము. ఫోల్డింగ్ మీద కటింగ్ చేసాం కదా. ఇప్పుడు ఈ ఒక ముక్క ఏమో ఒక హ్యాండ్కి, ఒక ముక్క ఇంకొక హ్యాండ్కి వస్తుంది అనమాట. ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఇది ఎలా జాయింట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని చక్కగా చూసారు కదా ఇటువైపుకి ఇలా వచ్చింది. షేప్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదు అనుకుంటే కనుక మళ్ళీ షేప్ తేడా వస్తుందండి. ఇలా పెట్టుకుని చక్కగా ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని, పాదం వరుస వెడల్పుని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నారంటే ఫినిషింగ్గాను ఉంటుంది, అలాగే మనకి కుట్లు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలాగ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాత మనకి బ్లౌజ్ ఒరిజినల్ పీస్ని తీసుకొని ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి మనం రైట్ సైడ్ వైపు ఇలా మనకి కుట్లు అనేది ఈ అతుకు అనేది పైకి కనిపించేటట్టుగా ఇలా పట్టుకొని చక్కగా ముందు అంచు అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇది సెంటర్ మాత్రం కరెక్ట్గా సెంటర్లోకి ఉండేటట్టు చూసుకోండి. పై రౌండ్ అనేది సెంటర్ పాయింట్ కరెక్ట్గా సెంటర్ ఉండేటట్టు చూసుకుని చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసి వెనక్కి తిప్పి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసాము అంటే కనుక మనకి ఇక్కడ మనకి హ్యాండ్స్కి కూడా మనకి నడుము దగ్గర స్టిచ్చింగ్ చేసినట్టుగానే ముక్కలు అతికించుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. కాకపోతే ఈ బ్లౌజ్కి నడుము దగ్గర అయితే ముక్క అతికించామండి. ఒకవేళ బార్డర్ వచ్చినప్పుడు అయితే కనుక ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఈ రకంగా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది. లేదు చేతికుట్లకి మనకి కావాలి అనుకున్నప్పుడు లైనింగ్ పీస్ని 2 ఇంచులు ముక్కను తీసుకుని జాయింట్ చేసుకుని వెనక వైపు తిప్పుకొని చేతికుట్లు వేసేసుకున్నా సరే పర్వాలేదనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలా ఉంది నాకు బ్లౌజ్ ఒరిజినల్ పీస్ అంచు అనేది సైడ్ని కొద్దిగా తక్కువైంది. ఏ రకంగా అయితే ఉందో అలాగా లైనింగ్ అంచు అంటే ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. తర్వాత మనకి ఈ ఒరిజినల్ పీస్ ముక్కలు కూడా ఎలా అతికించుకోవాలన్నది చూద్దాం. మిగిలిన క్లాత్లు మాత్రం ఇలా కటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి లైనింగ్ అన్నది ఒరిజినల్ పీస్, ఇది ఎక్కువగా కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇది కట్ చేసి తీసేసుకోండి. చూసారు కదా, సైడ్ని మనకి క్లాత్ అనేది ఈ మాత్రం తక్కువ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ బార్డర్ అయితే ఉండదు కానీ ఇవన్నీ ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి బ్లౌజ్ పీస్ మిగిలిన క్లాత్ని ఇలా చూసుకోండి. రైట్ సైడ్ ఇలా చూసుకుని చక్కగా ఇలా వెనక వైపుకి సరిపోద్ది. ఈ ముక్క ఇలాగా ఎక్కువగా ఉంటే కానీ కట్ చేసి తీసేసుకోండి. ఇలా వెనక వైపుకి ఇలా తిప్పి ఈ అంచు అంటే ఇక్కడ కింద మాత్రం ఒక 1/4 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ అంచుకి అంచు కలిసేటట్టుగా ఇలా పట్టుకొని ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోండి. ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది
ఇలా వేసుకుంటే ఫినిషింగ్గా ఉంటుంది అనమాట. ఇది అతుకులు వచ్చినా సరే ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ ఖర్చుల్లోకే పోతాయి. ఇప్పుడు హ్యాండ్కి అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. అలాగే 2 చేతులకి 4 వైపులా కూడా మనకి ఎక్కడైతే ముక్కలు తక్కువ వస్తాయి సైడ్లు ఇటువైపు 2 అటువైపు 2 మనకి జాయింట్లు పడతాయండి. సేమ్ ఇదే రకంగా మిగతా 3 కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. సరేనండి. తర్వాత లోతు ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ఇలా రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్ పర్ఫెక్ట్గా ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి. హ్యాండ్కి ఇటు ఈ పై చేతి లైనింగ్ అనేది పై వైపుకు ఉంటుంది, కింద చేతి లైనింగ్ అనేది కింద వైపుకు ఉంటుంది. అంటే 2 ఒరిజినల్లు కూడా మధ్యలో ఉంటాయన్నమాట. అలా పెట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచీలకి ఒకసారి మార్కింగ్ ఇలా చేయండి. 2 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేయండి. తర్వాత అటువైపు నుంచి ఒక 2 ఇంచీలు, అటువైపు నుంచి కూడా 2 ఇంచులు మార్కింగ్ చేయండి. ఈ 2 ఇంచు ఈ మధ్యలోని కనీసం ఒక 6 ఇంచ్ అన్నా సరే లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ ఈ మార్కింగ్కి ఇలా కలిపేస్తే చక్కగా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక పిన్ ఇక్కడ పెట్టేసుకోండి. ఎక్కడ కూడా కదలకుండా మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇలా కత్తెర తిప్పుతూ చక్కగా ఈ లోత్ అనేది తీసేసుకోవాలి. ఈ లోతు తీసేసుకున్న తర్వాత ఒక చిన్న కట్ పెట్టుకున్నారంటే కనుక ఇది ఫ్రంట్ వైపుకి హ్యాండ్ రావాలి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిన్ని తీసేసుకుని ఇది ఇక్కడ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి లైనింగ్ ఒరిజినల్ పీసు మనకి కట్ చేయడం వల్ల ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఇలా స్టిచ్చింగ్ అనేది ఇలా చేసేసుకుందాం. ఇలా ఒక స్టిచ్ చేశారు అంటే కనుక నీట్గా మళ్ళీ జాయింట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసిన లోతు తీసింది మాత్రం అది ముందు భాగం వైపుకి అటాచ్ అవ్వాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాడీ తీసుకోండి. బాడీ తీసుకుని ఇలా షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ జాయింట్ అయ్యేటట్టు చూసుకోండి. ఈ హ్యాండ్కి చూసారు ఈ కట్ అనేది ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట. అలా ఒక చెయ్యి అరేంజ్ చేస్తే రెండోది ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ సెంటర్ పాయింట్ చూసుకుని హ్యాండ్ సెంటర్కి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని ఇలా మనం పిన్ పెట్టేసుకుని 2 అంచుల్ని ఇలా కలుపుకుంటూ ఇలా ముందుకు రావాలి. వచ్చిన తర్వాత కరెక్ట్గా మనకి బాడీ అంచు చివరి వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ రకంగా నేను కటింగ్ చేసిన తర్వాత చూసారు కదండి ఒక 1/4 ఇంచు మాత్రమే మనకి హ్యాండ్ అనేది మిగిలింది. ఎప్పుడైనా సరే ఒక 1/4 ఇంచు 6 ఇంచు మిగలాలి తప్ప మనకి తగ్గకూడదనమాట. నేను కటింగ్ చేసిన విధంగా మీరు కటింగ్ చేసి నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేస్తే కనుక బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ హ్యాండ్ అంచుని బాడీ అంచుని రెండింటిని కలుపుతూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడైనా రౌండ్ తిరగలేనప్పుడు పాదాన్ని కొద్దిగా ఇలా ఎత్తితే ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది. సరేనండి. ఈ రకంగా మొత్తం హ్యాండ్ అంతా జాయింట్ అయిన తర్వాత రెండో కుట్టు కూడా అంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకుని 2 వైపులా కూడా హ్యాండ్స్ని ఇలాగే జాయింట్ చేసేసుకోండి. తర్వాత చూసారు కదా ఇలా ఏదైనా చంక దగ్గర క్లాత్ ఎక్కువగా మిగిలింది హ్యాండ్ వైపు అని అనుకుంటే కనుక చిన్నది మిగిలింది కదా అది ఇలా ట్రిమ్ చేసి తీసేసుకోండి. ట్రిమ్ చేసి తీసుకుంటే ఏంటంటే మనకి సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండదన్నమాట. ఈ రకంగా ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ ట్రిమ్ చేసుకుంటూ నీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా చూసారు కదా హ్యాండ్ అనేది ఇలాగ పర్ఫెక్ట్గా మనకి జాయింట్ అయిపోయింది. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు జాయింట్ చేసుకుని రెడీ చేసి ఉంచుకున్న తర్వాత సైడ్ జాయింట్లని ఎలా వేసుకోవాలి ఏంటనేది చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే సైడ్ జాయింట్లు కూడా మీకు పూర్తి వివరంగా అర్థమవుతాయి. ఈ కటింగ్ చూడలేనట్టయితే కనుక లింక్ ఇస్తానండి. ఈ బ్లౌజ్ కటింగ్ని కూడా మీరు తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం మార్కింగ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 34 ఇంచీలు. 34 ఇంచీలకి మనం ఇది చూడండి మనం 17 ఇంచీలు సగం వస్తుంది. నడుము ఎంత అయితే అంత దానికి సగభాగం అన్నది మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ వైపు ఇక్కడ అంచు అనేది పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకుని తర్వాత ఈ అంచు దగ్గర నుంచి ఇంచీ టేప్ పట్టుకొని ఈ 34లోని సగమైన 17 ఇంచీలు ఎంతవరకు వస్తుందో చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి. చూసారు కదా ఇంతవరకు 17 ఇంచీలు వచ్చింది. ఇక్కడ చిన్న మార్కింగ్ అన్నది పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి నడుం దగ్గరికి మనకి ఎంత మిగిలిందో చూసుకోండి. 5.5 ఇంచీలు మిగిలింది. ఈ 5.5 ఇంచీలని సగం చేసాము అంటే కనుక ఇలాగా పావు తక్కువ 3 ఇంచీలు వస్తుంది. ఇలా వస్తే పావు తక్కువ 3 ఇంచీలు వస్తుంది. కరెక్ట్గా సగం చేసుకుని సగం ఇటువైపు సగం అటువైపు మార్కింగ్ చేసుకుంటే మనకి కావాల్సిన నడుములో సగ భాగం అన్నది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఈ పావు తక్కువ 3 ఇంచీలు అనేది ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ 17 ఇంచీల్లోనే సగం తీసుకుని అది ఫ్రంట్ వైపుకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 17 ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదండి. ఐ బెల్ట్ వైపు ఏంటి హుక్ బెల్ట్ వైపు ఏంటి ఇలా 17 వచ్చింది కదా.
మనకి నడుములో సగభాగం, ఈ 17ని కూడా మళ్ళీ ఇలా సగం చేయాలి. ఇలా సగం చేస్తే మనకి ఇలా 8.5 వస్తుంది. ఇక్కడ ఐ బెల్ట్ దగ్గర నుంచి కూడా కొలుచుకొని 8.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. అదే రకంగా ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర నుంచి కొలుచుకొని ఇక్కడ కూడా 8.5కి మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా 8.5కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ అన్నది మనం మార్కింగ్ పెట్టుకోవాలి. నడుం లూజ్ ఎంత, హ్యాండ్ లూజ్ ఎంత, అలాగే మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ దగ్గర మనం మార్జిన్ ఎంత తీసుకున్నాము, అంటే ఎక్స్ట్రా ఖర్చులకి ఎంత తీసుకున్నాం అన్నది ఈ 3 కొలతలు కంపల్సరీగా కావాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత చంక భాగం దగ్గర మనం ఖర్చులకి 2 ఇంచీలు మార్కింగ్ చేసుకున్నాం కటింగ్లోని, కాబట్టి ఇక్కడ కూడా అంచు నుంచి ఇలాగ లోపల వైపుకి 2 ఇంచులకి ఇలాగ చంక భాగం దగ్గర మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి ఇలా మనం లైన్ గీసేయాలి. మళ్ళీ ఇక్కడ చంక భాగం దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి నడుము మార్కింగ్ కూడా ఇలా లైన్ అనేది మనం స్ట్రైట్గా లైన్ గీసేయాలి. ఇప్పుడు ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ ఫస్ట్ లాక్ చేసి సగం కుట్టిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని మీదకి ఒకటి వచ్చేటట్టుగా ఇలా గట్టిగా పట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఆ తర్వాత 2 నడుము అంచులు కూడా 2 నడుము మార్కింగ్లు పర్ఫెక్ట్గా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. చూస్తున్నారు కదండి, నేను చూపించిన విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఎక్కడా కూడా మీకు ఎగుడు దిగుడు ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా మనకి లెక్క సరిపోద్ది. ఎక్కడ ఏది సాగదీయాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ బ్యాక్ అంచులు 2 కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. తర్వాత మనకి ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక 2 కుట్లు వేసుకుని తర్వాత మిగతాది ఏదైనా ఎక్కువగా క్లాత్ ఉంది అని అనుకుంటే కనుక కొద్దిగా ఇలా ట్రిమ్ చేసి స్ట్రైట్గా ఉండేటట్టుగా కట్ చేసి తీసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. అవసరం అనుకుంటే కనుక 2 అంచుల్ని కలిపి మనం స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఫిట్టింగ్ అయిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ రకంగా ఫినిషింగ్ వచ్చింది. చక్కగా మనకి హ్యాండ్ అనేది కానీ చంక కుట్ల దగ్గర కూడా 2 కుట్లు కూడా మనకి కలవాలన్నమాట. ఎక్కడా కూడా మనకి తేడా రాకూడదు. ఎప్పటికప్పుడు హుక్స్ల దగ్గర ఏంటి, ఐ బెల్ట్ల దగ్గర ఏంటి, ప్రతిదీ కూడా ఎలా చెక్ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలో చూపించాను కదండి. ఇదే పద్ధతిలోనే ఒక్కసారి స్టిచ్చింగ్ చేసి చూడండి, మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సరేనండి, మీకు ఎప్పుడైనా 42 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ని స్టిచ్చింగ్ని కలిపి మీరు ఒకేసారి ఫాలో అయ్యారంటే మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.